సమాజం మొత్తం కూడా కలిసి వచ్చి ఇవాళ ఏంటంటే ఈ రోడ్డు మీద చాలా భారీ నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. మీరందరికీ తెలుసు, ఇక్కడ ఫోటోలు కూడా చాలా స్పష్టంగా చూపిస్తున్నా. దారుణాతి దారుణంగా రాహుల్ని హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాల దోషులను పట్టుకోవడానికి ఇప్పటివరకు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ నెల రోజులు గడిచినా కూడా కనీసానికి చీమగుట్టినట్టు లేకపోవడం అనేది ఏ విధమైనటువంటి సంకేతాలను ప్రజలకు ఇస్తుందో తెలియజెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా రెండు విభాగాలు, అటు విద్యాశాఖ కావచ్చు, ఇటు హోంశాఖ కావచ్చు, రెండు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. కాబట్టి స్పందించాల్సింది ఎవరు అంటే ఇప్పుడు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. పక్క రాష్ట్రంలో ఇన్సిడెంట్ అయితే ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించట్లేదా? మేము ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ సంప్రదించినా, అదే కోర్టులను సంప్రదించినా కూడా జ్యూరిస్డిక్షన్ ప్రాబ్లం అవుతుంది. పక్క రాష్ట్రంలో ఉన్నది మృతదేహం కాబట్టి వాళ్ళు ఏంటంటే స్పందించట్లేదు. కాబట్టి మన ప్రభుత్వం కలగా చేసుకుని ఏంటంటే పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళకి ఏంటంటే వాళ్ళతోని మాట్లాడి ఏంటంటే ఆ మృతదేహాన్ని తెప్పియాలి. దాంతోపాటు ఈ హత్య వెనుక ఉన్నటువంటి దోషులను వెంటనే శిక్షించాలి. అవసరమైతే మీరు సిఐడి విచారణ చేస్తారా లేకపోతే సిబిఐ విచారణకు ఆదేశిస్తారా అనేది ఒకటి. రెండోది, కుటుంబం కూడా చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నది కాబట్టి వారికి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు కూడా నష్టపరిహారాన్ని ఇవ్వడంతో పాటు కాలేజీని కూడా వాళ్ళను కూడా వాళ్ళ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రమేయం కూడా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తే రాహుల్కే కాదు, ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది విద్యార్థులు కూడా ఇలా రక్షణ లేకుండా ఉన్నది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఉన్నది జగిత్యాల జిల్లా లోపల, ఇక్కడ కొండగట్టు అంజన్న కూడా ఇక్కడనే ఉన్నాడు. మరి కొండగట్టు అంజన్న భక్తుడైనటువంటి రాహుల్ ఇవాళ ఇక్కడ చనిపోయి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మరి తరచుగా ఇక్కడికి వచ్చేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఘటన మీద ఇప్పటివరకు స్పందించకపోవడం కావచ్చు, వాళ్ళ రాష్ట్రంలో ఇరుక్కొని ఉన్నటువంటి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి విషయం లోపల కూడా జోక్యం చేసుకోకపోవడం అనేది చాలా దారుణం. మరి ఇక్కడ రాజకీయాల కోసమే వస్తున్నారా, మానవత్వం లేదా అని చెప్పేసి కూడా మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము స్పష్టంగా అడుగుతున్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అడ్డు లక్ష్మణ్ గారు కావచ్చు, వివేక్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, కుటుంబానికి అండగా ఉండాలి, న్యాయం జరగాలని చెప్పేసి కోరుకున్నాం. నా పేరు కమర్తం మురళి, నేను తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మేము ఈ రోజు కోరటకు రావడానికి కారణం గత నెల రోజులుగా, అంటే గత నెల 27 తారీఖు మే 27 తారీఖున మరి తప్పిపోయిన కేసులో 30వ తారీఖున మరి ఏదైతే ప్రకాశం డిస్టిక్ లో శవమై తేలిన రాహుల్ గురించి మరి వాళ్ళ కుటుంబానికి మరి అలా ఏం జరిగిందో మేము గత 10 రోజులుగా మేమందరం కూడా ఎంక్వైరీ చేస్తే మరి ఇంతవరకు దోషులు పట్టుకోలేదు. మరి 27 తారీఖు తప్పిపోతే 30వ తారీఖు బావిలో శవమై తేలిండ్రు. మరి ఆ శవమై తేలిన తర్వాత మరి ఆత్మహత్య తేల్చలేని పరిస్థితుల్లో మరి రెండు ప్రభుత్వాల మధ్య సమస్య ఇది. ఇక్కడ మరి ఏదైతే కాచిగూడ పోలీస్ స్టేషన్ లో, అక్కడ అదేవిధంగా రైల్వే స్టేషన్ లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫుటేజ్లు ఉన్నాయి. ఆ తర్వాత మరి సింగరాయ కొండ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావిలో మరి బండరాయి కట్టి తాళ్లతో కట్టి శవంగా తేలితే అక్కడ రైతులు చూసి అక్కడ పోలీసులు ఫిర్యాదు చేస్తే మరి 1వ తారీఖు పోస్ట్ మార్టం చేసి మరి వాళ్ళు కూడా అన్నోన్ పర్సన్ గా బాడీగా గుర్తించి సమాజ్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత వాళ్ళ చెల్లె, అదేవిధంగా తల్లి మరి వనిత వాళ్ళ అమ్మగారు, అదేవిధంగా రాజేష్, హారిక వాళ్ళ చెల్లి మరి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన రీల్స్ ఆధారంగా వాళ్ళు అక్కడి నుంచి కబురు చేసి వెళ్తే మరి వెళ్ళిన తర్వాత DNA టెస్ట్ చేయాలి, అదేవిధంగా పోస్ట్ మార్టం చేయాలి. దాదాపుగా ఇప్పుడు మరి చనిపోయి ఇవాళకి 29 రోజులు అవుతుంది. 29 రోజులుగా ఇది ఆత్మహత్య చేయాల్సలేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం రాహుల్కి లేదు. ఎందుకంటే వాళ్ళు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మరి 21 సంవత్సరాల వయసు, ఇంజనీరింగ్ 3వ సంవత్సరం అవుతుండు. మరి ఏదో మరి మిసైల్ పంపారు, ఆ మిసైల్ సంబంధించిన అమ్మాయి తాలూకు ఫ్రెండ్ సిద్ధార్థ 30వ తారీఖు మరి రాహుల్ యొక్క తండ్రికి మరి రాజేష్ కి ఫోన్ చేయడం జరిగింది. మీ అబ్బాయి రావట్లేదు, కనబట్టలేదంటే ఇతనికి అనుమానం వచ్చి మరి ఎంక్వైరీ చేస్తే మరి దాంట్లో సిద్ధార్థ పాత్ర క్లియర్ గా ఉన్నది. ఆయన మరి సుపారీ ఇచ్చి హత్య చేయించిందనే అనుమానం ఉంది. ఇవాళ మీడియా కానీ ప్రజలు కానీ ఇవాళ ఐలాపుర వాసులందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ తెలంగాణ పద్మశాలి సమాజం, అఖిల భారత పద్మశాలి సమాజం అందరం కూడా పోరాటం రావడం జరిగింది. పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నాం. మా యొక్క విజ్ఞప్తి ఒకటే, వారు కూడా కోరింది ఒకటే, రాహుల్ తండ్రి రాజేష్ కోరింది ఒకటే, మాకు న్యాయం చేయండి. ఆయన టైలర్, వాళ్ళ మదరు బీడీ కార్మికురాలు, వాళ్ళ చెల్లె 10th చదువుతుంది. నిరుపేద కుటుంబం. మరి నిరుపేద కుటుంబానికి మేము అండగా ఉంటాం. తెలంగాణ పద్మ సమాజాన్ని మొత్తం అండగా ఉంటాం. ఈ రోజు అన్ని సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చినాయి. మేము ఒకటే కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఈ రోజు ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్తాం, అదేవిధంగా ఇక్కడ జగిత్యాల ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం, అదేవిధంగా హైదరాబాద్ లో డీజీపీ గారిని కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. అక్కడ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన
హోమ్ మినిస్టర్ని సవితా గారిని కూడా కలుస్తాం. ఎందుకంటే మేము కోరేది ఏం లేదు. ఆ అబ్బాయిని హత్య జరిగింది. ఆ హత్యని ఆత్మహత్యగా మీరు క్రోడీకరించి ఆత్మహత్యని చిత్రీకరించొద్దు. అది హత్యే. ఎందుకంటే ఇక్కడ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవాలంటే ఇక్కడ మార్గాలు లేవా? ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు రాహుల్. ఎందుకంటే ఆయన మనోధైర్యం ఉన్నాడు, ఇంజనీరింగ్ చదువుతాడు. కాబట్టి ఆ హత్య కారకులైన ఎవరైనా శిక్షించాలి. ఆ సిద్ధార్థని పట్టుకురావాలి. సిద్ధార్థని పట్టుకొచ్చి మరి ఇంట్రాగేషన్ చేస్తే బయటకు వస్తుంది. 2-3 రోజుల్లో వాళ్ళకి ఏదైతే రిపోర్ట్లు వస్తాయి ఈ 2-3 రోజులు తేల్చాల్సిన అవసరం ఉందని మేము తెలంగాణ పద్మశాలి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాహుల్ కుటుంబానికి న్యాయం జరగాలని ఈరోజు కుట్లపట్నంలో కొండలక్ష్మణ్ బాబూజీకి దండ వేసి నివాళులర్పించి, అదేవిధంగా రాహుల్ గారికి నివాళులర్పించి ఈరోజు ఇక్కడ నుండి పిలుపునిస్తున్నాం. రాహుల్కు ఏదైతే హత్య జరిగిందో న్యాయం జరిగేంత వరకు ఈ ఉద్యమం కొరట్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ధర్నాలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా రాహుల్ హత్య జరిగిన తర్వాత అది హత్య అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ఎలాంటి ఆర్థిక సాయం ఇప్పటికి ప్రకటించలే, ఆయనకు న్యాయం చేయలే. మరి ఆ శవాన్ని కూడా అప్పుడు అప్పచెప్పలే. తల్లిదండ్రుల మనోవేదన ఇప్పటికి గుర్తించలే. దాన్ని గుర్తించే వరకు కూడా మేము పద్మశాలి సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పోరాడదామని చెప్పి తెలియజేసుకుంటూ